RTI Live News. Ask for right. స్వచ్ఛ భారత్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా జడ్జి రాజేష్ బాబు నగర కర్నూలు జిల్లా కేంద్రంలో ఈరోజు కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ దివాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం నగర కర్నూలులో జిల్లా కేంద్రంలోనే కాదు జిల్లాకు సంబంధించిన ప్రతి కోర్టు సెక్షన్లలో కార్యక్రమం నిర్వహిస్తున్నామని రేపు అనగా అక్టోబర్ 2వ తేదీన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించే నగర కర్నూలు జిల్లా కేంద్రంలో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆపై అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాల వేసి సమర్పించి కోర్టు ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇలా అందరూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మిషన్ ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఇచ్చేయండి. ఆడవాళ్ళంతా రండి. నమస్కారం. ఇవాళ నగర కర్నూలు జిల్లా కోర్టు ప్రెమిసెస్లో స్వచ్ఛ భారత్ దివాస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మరి స్వచ్ఛ భారత్ దివాస్ అనేది ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు అందరూ కూడా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 14 నుంచి ఇవాళ వరకు చేసుకుంటున్నాం. ఇది చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ప్రీతమ నాయకుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఆయన బర్త్డే రేపు ఉంది కాబట్టి దాని పురస్కారంగా మనం ఆయన చేసిన సేవలకి దేశానికి మరి ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఇట్లాగా దేశం మొత్తం కూడా స్వచ్ఛ భారత్ దివాస్ చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మరి మా ఆనరబుల్ సుపీరియర్ కోర్ట్స్ సలహా మేరకు మరి మేమంతా కూడా మరి ఇక్కడ నాగర్ కర్నూలులో సెలబ్రేట్ చేసుకుంటూనే కాకుండా మరి కల్వకుర్తి కోర్ట్ క్యాంపస్లో, తర్వాత కొల్లాపూర్ కోర్ట్ క్యాంపస్లో,
తర్వాత అచ్చంపేట కోర్ట్ క్యాంపస్లో కూడా ఆల్రెడీ మేమంతా పార్టిసిపేట్ చేసి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అట్లాగా ఇప్పుడు రేపు గాంధీ జయంతి కాబట్టి మరి మనకి చేసిన సేవలకు మరి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు అంటే ఆయన October 2nd పోర్బందర్లో 1869లో పుట్టారు. మరి ఆయన చేసిన సేవలకి మరి ఒక స్టేజ్లో యునైటెడ్ నేషన్స్ కూడా ఆయన బర్త్డేని ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డేగా కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి మేము కూడా మా వంతుగా మరి మన లీడర్స్ చేసిన త్యాగం వల్ల మనందరం వాళ్ళ హ్యాపీగా ఉన్నాము. మరి మన కాన్స్టిట్యూషన్ వచ్చింది. మరి ఇవన్నీ గుర్తుగా కూడా మరి రేపు పబ్లిక్ హాలిడే కాబట్టి ఇవాళే మేము ఒక ర్యాలీగా గాంధీ గారికి నమస్కరించుకొని అట్లాగే రిటర్న్లో వచ్చేటప్పుడు అంబేద్కర్ స్టాట్యూట్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ కూడా అంబేద్కర్ స్టాట్యూట్కి ఆనర్ చేసుకుని కంప్లీట్ మా నాగర్ కర్నూలు యూనిట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ స్టాఫ్ మరి అడ్వకేట్స్ మరి స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఇప్పుడు ర్యాలీకి థ్యాంక్ యూ వెరీ మచ్.